ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏసీపీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళపైన ఒక ఉక్కుపాదం అయితే మోపుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళపైన ఒక నజరేసి ఉంచిరు అని చెప్పేసి మనకు వార్తా కథనాలు అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలపైన అయితే సోదాలు నిర్వహిస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇందులో భాగంగా ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసి ఏదైతే వాళ్ళకు వస్తున్న జీతాన్ని పక్కన పెట్టి మరి లంచాలకు ఎగబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ సోదాలను అయితే నిర్వహిస్తున్నామని చెప్పేసి నిజామాబాద్ ఏసీపీ అధికారి అయినటువంటి డిఎస్పి శేఖర్ గౌడ్ అయితే వెల్లడించడం జరిగింది. సో ఇందులో కీలకంగా మాట్లాడుకుంటే మనకి గవర్నమెంట్ సెక్టర్లోని ఏవైతే మనకి పోలీస్ స్టేషన్స్ కావచ్చు, దాంతోపాటు ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలామంది లంచానికి మరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళపైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పేసి ఏసీబీ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎక్కడైనా దాదాపు మనము ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఒక మనకి పని కావాలి అనుకుంటే ఖచ్చితంగా అక్కడ ముడుపులు చెల్లిస్తేనే మనకు ఆ పని అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి మనకు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ లంచాలకు ఎగబడ్డ బకాసురులు ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద మొత్తంలో ఉన్నారు. చాలా పెద్ద పెద్ద తిమింగలాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనం గతంలో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే మున్సిపాలిటీలో పనిచేసినటువంటి మున్సిపాలిటీ శాఖలో పనిచేసిన వాళ్ళు దాంట్లో కూడా చాలామంది చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తే కోట్లల్లో డబ్బులు అనేది మనకి బయటపడడం జరిగింది. మరి ఇవన్నీ ఏడికని తీసుకొచ్చిర్రు, వాళ్ళకి అసలు ఎంత జీతాలు, అసలు ఇవన్నీ డబ్బులు ఏడికెంచి వచ్చినాయి అని చెప్పేసి ఆరా తీస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మనకి పర్మిషన్స్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ బ్లాక్ మనీని సంపాదించుకొని పెట్టుకున్నారు. వాళ్ళంతా కూడా గుంజిర్రు అని చెప్పేసి మనకి గతంలో కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో కీలకంగా ఎవరైతే ఏసీబీ అధికారులు క్లియర్ కట్గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఎవరైతే కొంతమంది గవర్నమెంట్ సెక్టార్లో కొంతమంది మాత్రమే కొంతమంది పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో లంచానికి ఎగబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ని వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి డిఎస్పి శేఖర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒకవేళ మీకు కూడా ఇట్లాంటి ఎవరైనా ఇబ్బంది పెడితే, ఎవరైనా లంచం ఇస్తేనే మేము పని చేస్తామని చెప్పేసి ఎవరైనా మీకు అట్లా సతాయిస్తే లేకపోతే పని చేయకపోతే డెఫినెట్లీ ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. 1064కి మీరు కాల్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు మాకు చెప్పినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ సంగతి మేము చూస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు ఎవరైతే మనకి ఏసీబీ స్థాయి అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పుసుక్కుమని మళ్ళీ ఏసీబీ అధికారులు మేము చెప్పిన ఎవరైతే ఎవరిపైన అయితే కంప్లైంట్ చేసినామో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఉన్నాం. సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎవరైతే వీళ్ళంతా మళ్ళీ ఒకటే డిపార్ట్మెంటు మళ్ళీ ఎవరు చెప్పిరు అని చెప్పేసి ఒకవేళ అడిగితే మళ్ళీ మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేస్తే ఎట్లుంటుంది ఒకవేళ అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. సో వాటి విషయంలో కూడా ఖచ్చితంగా మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా గోప్యంగా ఉంచుతాము, మీ వివరాల్ని కూడా మేము బయటకు తీసుకురాము అని చెప్పేసి బల్లగుద్ది మరి ఏసీబీ స్థాయి అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ మెయిన్గా దీంట్లో ఎవరు అవేర్ కావాలంటే అన్ఎడ్యుకేటెడే అవేర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడున్న నవడేస్లో చాలా అందరూ ప్రతి ఒక్కరు 99% కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఒకప్పట్లో వేరు, ఇప్పుడు వేరండి. ప్రతి ఇంట్లో వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. సో ఎక్కడైనా ఏమైనా పని మీద ఏమైనా వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా, లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆఫీసే కావచ్చు, లేకపోతే ఇంకా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఆఫీసులు ఏవైతే ఉంటాయో ఆ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు పని కాకపోతే గతంలో చాలా వరకు కూడా ఈ ముడుపుల వ్యవహారం అనేది చాలా ఎక్కువగా నడిచేది. సో లంచం ఇస్తేనే నీకు పని చేస్తా అని చెప్పేసి క్లియర్గా ముఖం మీదనే చెప్పే కల్చర్ని కూడా మనం చూసినాం. కాకపోతే ఈ కొన్ని రోజులుగా అంటే దాదాపు కొన్ని నెలలుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలామంది డైరెక్ట్గానే వాళ్ళు ఇలా లంచం అడుగుతున్నారనే ఒక పక్కా సమాచారంతో మళ్ళీ ఇదొక తెర మీదకి రావడం జరిగింది. లంచం ఇస్తేనే పని చేస్తాం, లేదంటే నీ పని లేదు, నీకేం లేదు అని చెప్పేసి చాలామంది అధికారులు కూడా డైరెక్ట్గా వాళ్ళు ఎవరైతే బాధితులు వచ్చినా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి అన్న తర్వాతనే ఈ ప్రత్యేక సోదాల్ని ఏసీబీ